సంపన్నులు కావడానికి 5 గోల్డెన్ రూల్స్. ఒక మంచి విషయాన్ని ఒక మంచి పుస్తకం నుంచి తీసుకున్నావా, ఒక వ్యక్తి నుంచి తీసుకున్నావా, ఒక వీడియో నుంచి తీసుకున్నావా, ఎక్కడ నుండి తీసుకున్నామన్నది ముఖ్యం కాదు. తీసుకున్న దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళామో దానితో ఏం చేశామన్నది ముఖ్యం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బ్యాబిలోన్లోని అత్యంత సంపన్నుడు అనే పుస్తకం యొక్క పార్ట్ 2 వీడియో ఇది. పార్ట్ 1 చూడకపోతే ఐ కార్డ్స్లోనూ అండ్ ఎండ్ కార్డ్స్లోనూ పెడతాను, తప్పకుండా చూడండి. ఈరోజు మనం సంపన్నులు కావడానికి 5 గోల్డెన్ రూల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడో పురాతన కాలం నాటి ఈ 5 గోల్డెన్ రూల్స్ మనల్ని సంపన్నులు చేస్తాయా అని మీరు సందేహపడుతున్నారా? 6000 ఏళ్ల క్రిందట డబ్బును ఏ సిద్ధాంతాలు శాసించాయో ఈ రోజు కూడా అవే ఆర్థిక సిద్ధాంతాలు డబ్బును శాసిస్తున్నాయి. మరి ఆ రోజు సంపన్నులు చేసిన ఈ 5 గోల్డెన్ రూల్స్ ఈరోజు మనల్ని కూడా సంపన్నులు చేస్తాయని నేను భావిస్తున్నా. మీరేమంటారు? సే ఎస్ ఆర్ నో కమెంట్ చేయండి. ఈ 5 గోల్డెన్ రూల్స్ సీక్రెట్స్ ఏమీ కావు. అడవి కుక్కల్లాగా ఈరోజు ఎలా గడుస్తుందిరా బాబు అని ఆలోచించి సామాన్యుల నుంచి వేరుపడాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా తెలుసుకొని ఆ తరువాత జీవితంలో పాటించాల్సిన సత్యాలు. గోల్డెన్ రూల్ నెంబర్ 1. ఎవరైతే తమ భవిష్యత్తు కోసం, కుటుంబం కోసం ఆస్తి సంపాదించడానికి తమ సంపాదనల నుంచి 10వ వంతు లేదా అంతకంటే ఎక్కువ దాచి ఉంచుతారో వారి వద్దకి బంగారం సంతోషంగా ఇంకా ఎక్కువ అవుతూనే వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ ఆదాయం 50,000 రూపాయలు. దీంట్లో 10వ వంతు అంటే ఎంత? 10%, 5,000 రూపీస్. అలా రామ్ తన కోసం, తన ఫ్యామిలీ కోసం 5,000 రూపాయలు పొదుపు చేయడం మొదలుపెట్టాడు. గోల్డెన్ రూల్ నెంబర్ 2. ఒక మందలోని గొర్రెలు ఎలా అయితే రెట్టింపు అవుతాయో అలానే బంగారం కూడా తనని లాభసాటి వ్యాపారానికి వాడే యజమాని కోసం ఎంతో జాగ్రత్తగా, సంతోషంగా కష్టపడి రెట్టింపు అవుతుంది. తన భవిష్యత్తు కోసం రామ్ తన సంపాదనలో 10వ వంతు పొదుపును ఉపయోగించి తన తెలివితేటలతో డబ్బును సృష్టించడం తెలుసుకొని సంపన్నుడయ్యాడు. కానీ ఎలా? గోల్డెన్ రూల్ నెంబర్ 3. ఎవరైనా బంగారాన్ని తన సొంత తెలివి తక్కువతనంతో లేదా పిచ్చి కోరికలతో ఎవరో మోసగాళ్ళ మాటలు విని పెట్టుబడిగా పెట్టిన లేదా అసంభవమైన సంపాదన కోరుకున్న వారి దగ్గర నుంచి బంగారం వెళ్ళిపోతుంది. రామ్ అలా తను పొదుపు చేసిన మొత్తాన్ని పిచ్చి కోరికలతో త్వరగా రిచ్ అవ్వాలని ఆశతో ఎవరో మోసగాళ్ళ మాటలు విని పెట్టుబడి పెట్టి అసలు పాజిబుల్ కాని సంపాదన కోరుకొని తను సేవ్ చేసిన మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. గోల్డెన్ రూల్ నెంబర్ 4. తనకు తెలియని వాటిలో లేదా ఆ రంగంలో నిపుణులైన వారు మెచ్చని వాటిలో బంగారాన్ని పెట్టుబడిగా పెట్టేవారి దగ్గర బంగారం నిలవదు. అలా నష్టపోయిన రామ్ అంతటితో నిరాశ చెందకుండా తన పొదుపుని మళ్ళీ మొదలుపెట్టి తన అనుభవాలను, తనకు జరిగిన మోసాలను, వచ్చిన నష్టాల నుంచి అతను తన జీవితానికి ఎంతో ఉపయోగపడే పాఠాలను నేర్చుకున్నాడు. గోల్డెన్ రూల్ నెంబర్ 5. వివేకవంతులైన వారి సలహాలను తీసుకొని పెట్టుబడి పెట్టేవారిని బంగారం అనేది ఎప్పుడు అంటి పెట్టుకుని కాపాడుతూనే ఉంటుంది. రామ్ అలా నేర్చుకున్న ప్రతి పాఠం నుంచి ఎంతో జ్ఞానాన్ని సంపాదించి వివేకవంతులైన వారి సలహాలను తీసుకొని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడు అనుకో, అక్కడ నిపుణుడు ఎవరు అంటే సెబీ అడ్వైజర్. అతనికి కొత్త ఫీజు చెల్లించి అతను చెప్పిన ప్రకారం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా ప్రతి రంగంలోనూ నిపుణులైన సలహాల మేరకు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అలాగే తన పొదుపునంతా ఒకే చోట కాకుండా బంగారంలోను, బాండ్స్లోను, రియల్ ఎస్టేట్లోను, బిజినెస్లోను ఇలా డైవర్సిఫై చేసి తన సంపాదనని సంపదగా మార్చుకొని సంపన్నుడయ్యాడు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే, ఈ మధ్యకాలంలో చాలా ఫాస్ట్గా రిచ్ అవ్వాలనుకుంటున్నారు. రిచ్ అవ్వాలనుకోవడంలో తప్పులేదు, కానీ అది చాలా 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 ఫాస్ట్గా అవ్వాలనుకుంటున్నారు. ప్రపంచ సంపన్నులుగా భావించే అదానీ, అంబానీ, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ వీళ్ళందరూ కూడా ఒక రాత్రిలోనూ అయిపోలేదు. 20 నుంచి 30 సంవత్సరాల టైం పట్టింది వాళ్ళు కూడా ప్రపంచ కుబేరులుగా అవ్వడానికి. సో మీరు విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించగలిగితే సాధ్యమైనంత వరకు మోసాల నుంచి బయటపడగలరు. సో ఈ 5 గోల్డెన్ రూల్స్ని మీరు కూడా పాటించి సంపన్నులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి పుస్తకాన్ని మీరు కూడా తప్పకుండా చదువుతారని ఆశిస్తూ, అందరూ ఏం చెయ్యాలో తెలియక బుర్రగొక్కునే సమయంలో మామూలు పనులు చేయగలిగిన వాడే మేధావి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.